రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జాల వల్లే మొన్నటి వర్షానికి డోర్నకల్ రైల్వే స్టేషన్ మునిగిందా? కొర్నకుంటలోకి వరద రాకుండా మట్టి పోసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జాల ఫలితంగా రైల్వే స్టేషన్ తో పాటు పలు కాలనీలు మునిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొర్లకుంటను మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జాల వల్లే మొన్నటి వర్షానికి డోర్నకల్ రైల్వే స్టేషన్ మునిగిందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. కొర్లకుంటలోకి వరద రాకుండా మట్టి పోసినట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. మహబూబాబాద్ జిల్లాలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు జిల్లా యంత్రాంగం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డోర్నకల్ రైల్వే స్టేషన్ ట్రాక్ లోకి పూర్తిగా వరద నీరు రావడంతో ఒకసారిగా అధికారులు దానిపైన విచారణ చేపట్టారు. అయితే విచారణకు వెళ్లిన అదనపు కలెక్టర్ లెనిన్ ఉత్సల్ టెప్పోకు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఏదైతే అటు పైన ఉన్నటువంటి కొర్లకుంటను ఆ భూ ఆక్రమణదారులు భూ కబ్జాదారులు కబ్జా చేయడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వెలిసింది. దీంతో అటు వెళ్లాల్సిన నీరంతా కూడా ఇటు రైల్వే ట్రాక్ పైకి రావడంతో అయితే ఒక్కసారిగా ఇటు సౌత్ ఇండియా నార్త్ ఇండియాకు వెళ్లాల్సిన ప్రధాన ట్రైన్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి. దీనిపైన ఇటు జిల్లా అధికార యంత్రాంగం, అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా దీనిపైన పూర్తిగా లోతుగా విచారణ చేపట్టడంతో ఈ విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. దీంతో అయితే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ పైన మాత్రము ఉక్కుపాదం మొలిపేదాగా చర్యలు తీసుకుంటామని అటు అదనపు కలెక్టర్ లెనిన్ ఉత్సల్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ కొర్లకుంట ఆక్రమణ పైన పూర్తిగా విచారణ జరిపించి వాటికి మార్కింగ్ చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.